అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి. ఎందుకంటే మంత్రివర్గ విస్తరణపై గత 2 ఏళ్లుగా చర్చ నడుస్తున్నా అమలు మాత్రం అవడం లేదు. తాజా తెలంగాణ కేబినెట్ లో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయనే వార్తలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేయటమే కాదు, ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారి శాఖలను కూడా మార్పు, ఇద్దరిని తొలగించే యోచనలో ఏఐసీసీ ఉందనే ప్రచారంతో మినిస్టర్స్ ఉలిక్కిపడుతున్నారట. పనితీరు ఆధారంగా నివేదికలు సిద్ధం చేసిన హైకమాండ్ ఈ నెలలోనే ఈ ప్రక్రియను కొలిక్కి తెచ్చేలా వ్యూహరచన చేస్తోంది. ప్రస్తుత కేబినెట్ లో లంబాడా, మున్నూరు కాపు సామాజిక వర్గాలకు ప్రయారిటీ లేదు. దీంతో కేబినెట్ విస్తరణలో ఆ 2 సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. ఒకవేళ ఓసీ కోటాలో భర్తీ చేయాల్సి వస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. మరోవైపు ఉమ్మడి రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు ప్రస్తుత మంత్రివర్గంలో ప్రయారిటీ లేదు. ఈ అంశంపై ఆ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు రేవంత్ పై సీరియస్ గా ఉన్నారు. మంత్రి పదవి విషయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. ప్రజలు కోరుకునేలా హోంమంత్రి కావాలనే తన కలకు కొంతమంది అడ్డుపడుతున్నారని గతంలో మండిపడ్డారు. తాజాగా అసెంబ్లీలో కూడా రేవంత్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాలపైన వివక్ష చూపుతున్నారని ఫైర్ అయ్యారు. బిల్లుల కోసం మంత్రులు సీఎం వద్ద అడ్డుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని, ఇదేం పద్ధతిని నిలదీశారు. అంతేకాదు, కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను సైతం రాజగోపాల్ రెడ్డి అభినందించారు. చెప్తా, నాకేం భయం లేదు. అధ్యక్ష ఏమంటారు అంటే, నేను అధికార పార్టీ ఎమ్మెల్యేకి ఒక మాట చెప్తున్నావు బాధతోటి అధ్యక్ష. కేవలం మంత్రుల నియోజకవర్గంలో, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కాంట్రాక్టర్లు పనిచేస్తున్నారు, వాళ్ళు బిల్లు వస్తున్నాయి, కానీ ఎమ్మెల్యేల నియోజకవర్గంలో మాత్రం బిల్లులు రావడం లేదు అధ్యక్ష. ఇది ఎందుకు? ఎమ్మెల్యే లేకుంటే ముఖ్యమంత్రి మంత్రులు ఉన్నారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఉందా? ఈ ఎమ్మెల్యేలు అందరూ కలిస్తేనే ప్రభుత్వం, గవర్నమెంట్ ఫామ్ అయింది. గవర్నమెంట్ ఫామ్ అయితేనే ముఖ్యమంత్రి, మంత్రులు. మంత్రుల జుట్టు అడుక్కోవాల్సిన పరిస్థితి, ముఖ్యమంత్రి దగ్గర బిల్లు కోసం పోవాల్సిన పరిస్థితి ఏంటి అధ్యక్ష? ఇది చాలా బాధాకరం. ఎమ్మెల్యేలకు ప్రయారిటీ ఇవ్వాలి. రాజగోపాల్ మ్యాటర్ అలా ఉంటే, కేబినెట్ పునర్వ్యవస్థీకరణ విస్తరణలో భాగంగా ప్రస్తుతం కొనసాగుతున్న వారిలో 3 మంత్రులను పక్కన పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ 3ంటితో పాటుగా ఇప్పటికే ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవులను సైతం భర్తీ చేయాలని, ఇందుకోసం కేబినెట్ లోకి కొత్తగా 5గురిని తీసుకోవాలని అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. మంత్రి పదవులు కోల్పోయే వారిలో అధిష్టానంతో సన్నిహిత సంబంధాలు ఉన్నవారే ఉండటం ఆశ్చర్యంగా ఉంది. వారిని తొలగించడానికి ప్రధాన కారణమేంటి? అవినీతి ఆరోపణలా? నిత్యం వివాదాల్లో చిక్కుకోవడమా? ఇంకేమైనా ఇతర కారణాలున్నాయా అనేది ఆసక్తికరంగా మారింది. పదవులు కోల్పోయే వారి జాబితాలో ఓసీ, బీసీ వర్గాలకు చెందిన మంత్రులు ఉన్నట్టు సోషల్ మీడియాలో పోస్టులు వెలుస్తున్నాయి. మంత్రుల పనితీరు, వివాదాలు, అవినీతి ఆరోపణలపై ఇప్పటికే ఓ ఫైల్ రెడీ కూడా అయిందని సమాచారం అందుతోంది. అందులో భాగంగా కొందరు మంత్రులకు ప్రస్తుతం ఉన్న శాఖను మార్చి ఆ స్థానంలో అంతగా ప్రయారిటీ లేని శాఖ అప్పగిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం ఒక్కో మంత్రి వద్ద 2 ప్రధాన శాఖలున్నాయి. అందులో ఒక శాఖను తొలగించి కొత్తగా వచ్చిన మంత్రులకు అప్పగించే యోచనలో అధిష్టానం ఉందట. కొందరు మంత్రులు అధిష్టానం వద్ద పైరవీలు చేసి కీలక శాఖలు పొందినా ఆ శాఖలో ఆశించిన స్థాయిలో పనితీరు చూపించలేదు. అలాంటి మంత్రుల వద్ద నుంచి సదరు శాఖలను తొలగించి ఇతరులకు ఇచ్చే ఛాన్స్ ఉంది. మొత్తంగా ఈసారైనా మంత్రివర్గ విస్తరణ ఉంటుందా లేదా చూడాలి మరి.